ఇవాళ ఇక్కడ వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది మరి మోసంతో వచ్చిన ప్రభుత్వం, మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి వచ్చిన ప్రభుత్వం అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరి చేతిలోనన్నా మనం మోసపోతే, మొదటిసారి మోసం జరిగితే మోసం చేసిన వాడిని తప్పవుతుంది. మొదటిసారి మోసం జరిగితే మోసం చేసిన వాడిని తప్పవుతుంది. కానీ మళ్ళీ అదే వ్యక్తి చేతిలో రెండోసారి కూడా మోసపోతే ఈసారి తప్పు మనదవుతుంది. గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలన్నాడు. ఇప్పుడు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి తేదీలు మారుస్తున్నాడు. డిసెంబర్ 9 కాదు, ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు, పార్లమెంట్ ఎన్నిక ఉంది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది. ఈ ఎన్నికల్లో గెలవాలి కాబట్టి 15 ఆగస్టు అంటున్నాడు. రేపు ఈ ఎన్నిక అయిపోయిన తర్వాత ఏమంటాడు? నేను చెప్పలేదు కదా, సంవత్సరం చెప్పలేదు కదా, 2024 అనలేదు, 25 అనలేదు, 26 అనలేదు, నేను ఆగస్టు 15 అన్నాను, 2030 ఆగస్టు 15 చేస్తా అని చెప్పి తప్పిస్తాడు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని అడిగాను, రేపు మీ తరఫున నిలబడాలంటే, మీ తరఫున మాట్లాడాలంటే, మీ తరఫున గలమెత్తాలి, కొట్లాడాలంటే రాకేష్ రెడ్డి లాంటి విద్యావంతులకు అవకాశం ఇవ్వండి. ఇంకా కూడా ప్రమాదం పొంచి ఉంది. పొరపాటున మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే, ఇప్పటికే వాళ్ళు తలుపులు తెరిచినారు. అదాని గారు ఆల్రెడీ వచ్చేసినారు తెలంగాణకు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్తున్నారు, రాహుల్ గాంధీ ఏం చెప్పినా అదాని మంచోడని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కితాబిస్తా ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి మిత్రులారా, రేపటి రోజున బీజేపీ కాంగ్రెస్ తప్పకుండా సింగరేణిని కూడా అదానీ పరం చేసే ప్రయత్నం, ప్రైవేటు పరం చేసే ప్రయత్నం కూడా ముమ్మాటికి చేస్తారు. అట్లాంటి సందర్భాల్లో అడ్డుకోవాలంటే మీరు మాకు శక్తినివ్వండి. తమ్ముడు రాకేష్ రెడ్డి లాంటి వ్యక్తిని శాసన మండలికి పంపండి. అవసరమైతే శాసన మండలిని స్తంభింపజేసైనా సరే మీకోసం, సింగరేణి కోసం పోరాడే సత్తా ఉన్నవాడు రాకేష్ రెడ్డి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నాను ఇక్కడికి వచ్చిన మా గ్రాడ్యుయేట్ మిత్రులను, మీకోసం ఆనాడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో భర్తీ చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ దురదృష్టం, మేము మీకు చెప్పుకోలేకపోయినాం. మా మీద దుష్ప్రచారం బ్రహ్మాండంగా జరిగింది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో భర్తీ చేసినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ విషయంలో పిల్లల్ని కన్విన్స్ చేసుకోలేకపోయినాం. సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం, పేపర్ లీక్ల మీద జరిగిన దుష్ప్రచారం, దానివల్ల ఒక రకమైన వ్యతిరేకత మీ అందరిలో కూడా డెవలప్ అయింది. నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇప్పుడైతే మా ప్రభుత్వం లేదు, ప్రతిపక్షంలో ఉన్నాం. భారతదేశంలో 2014 నుండి 2024 వరకు 10 ఏళ్ల టైంలో మీరు మీ దగ్గరికి ప్రచారం కోసం వచ్చే బీజేపీ నాయకులను అడగండి, కాంగ్రెస్ నాయకులను అడగండి. భారతదేశంలో ఏదన్నా ఒక్క రాష్ట్రంలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగ భర్తీలు చేసినట్టు రుజువు చేస్తే నేను రాజీనామా చేసిపోతా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 లక్షల ఉద్యోగ భర్తీలు తెలంగాణ ప్రభుత్వం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో. దురదృష్టవశాత్తు మీకు మేము ఎప్పటికప్పుడు చెప్పుకోలేకపోయినాం. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఆశ్చర్యం ఏంటంటే విచిత్రంగా అనిపిస్తుంది అప్పుడు. ఇప్పుడు ఉద్యోగ నియామకాలు చేయాలంటే ఏం చేయాలి? ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఆ తర్వాత రాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టాలి, ఆ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు తన ప్రభుత్వం వచ్చినాక. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఇక్కడికి వచ్చిన మా మిత్రులందరూ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? మెగా డిఎస్సి అయిందా? నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ అన్నారు, జరిగిందా? మరి వాళ్ళ నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగ నియామకాలు జరిపిన మొత్తం ప్రక్రియ అంతా పూర్తయి కేవలం న్యాయపరమైన చిక్కులతో, లీగల్ లిటిగేషన్లతో చివరి నిమిషంలో ఆగిపోయిన ఉద్యోగాలు, వాటికి కాగితాలు వల్ల రేవంత్ రెడ్డి ఇచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పి తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే నేను అడుగుతా ఉన్నాను, మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ప్రభుత్వ రంగంలో అని చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి రేపటి రోజున తమ్ముడు రాకేష్ రెడ్డిని మీరు ఎమ్మెల్సీగా పంపిస్తే ఎక్కడ పోయినా 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మీ తరఫున నిలదీస్తాడు. మీ తరఫున గల్లాబట్టి అడిగే సత్తా ఉన్నవాడు రాకేష్ రెడ్డి.
30,000 ఉద్యోగాలని చెప్పి పూటకపు మాటలు చెప్పి ఇవాళ మిమ్మల్ని వంచే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దాని తరఫున ప్రశ్నించాలంటే కొట్లాడాలంటే ఇట్లాంటి విద్యావంతులు అక్కడ ఉండాలి. ఈ సందర్భంలో ప్రభుత్వం మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో ఈ సందర్భంలో అక్కడ ఉండాల్సింది ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతులు కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు ఉండాలి. అక్కడ ఉండాల్సింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరం ఉండాలి. గట్టిగా గల్లాబట్టి నిలదీసే తమ్మున్న నాయకుడు ఉండాలి. కొత్తగూడెంలో ఇప్పుడే తమ్ముడు చెప్తా ఉన్నాడు, ఎప్పుడు అగ్నిగుండంలాగా మండుతుంటుంది కొత్తగూడెం. ఎప్పుడు చూసినా ఉష్ణోగ్రతల పరంగా మొత్తం రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంటారు. మీరు రేపటి రోజున కూడా అదే పద్ధతుల్లో ఓట్లలో కూడా తప్పకుండా అగ్నిగుండంలాగా అద్భుతమైన ఫలితం రాకేష్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.